బాగున్నా ఎంత ఈరోజు అంతే బాగున్నా అంతే నీళ్ళు కదా. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే వరద బాధితులకి సహాయం అందించడంలో ఇప్పుడుండే వైకాపా ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ మండలానికి సీఎం వచ్చి చూసి ప్రతి ఒక్కరికి 25 కిలోల బియ్యము, అదేవిధంగా 2,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ప్రకటిస్తూ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు చూసుకుంటారని స్టేజీ మీదనే పబ్లిక్ గా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికి ఈకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముందు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ మా ఇన్ఛార్జి సునీల్ కుమార్ నాయకత్వంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఆయనకి మెమరాన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, ఆర్డీఓ గారు, సార్ మా తీసుకుని వస్తే అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఏమీ లేకుండా మేమేదో బాధ్యతలతో కూడా వచ్చాము, ఎండిఓ ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి తాళాలు వేసాం, ధర్నా చేసాం, ఒక అధికారి మీద నిందేశామంటే స్వయాన ఆర్డీఓ గారే చెప్పారు. మేము తెలుగుదేశం పార్టీ ధర్నా చేస్తే ప్రతిపక్షం వాళ్ళు ఉంటే ఆయనే చెప్పాడు, సార్ ఇది జీవో మేమేం చేయలేము సార్, మేమైతే రాసి పంపించాము సార్. ఇంకా ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు, ఎండిఓ గారు ఏం చేస్తారు? మీరు మంత్రులు ఉన్నారు. ఎట్లా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్, ఎట్లా చూస్తే తిరుపతి జిల్లా ఎత్తుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు మినిస్టర్. మీరు ఏదో ఒక మినిస్టర్ దగ్గరికి పోయి గట్టిగా మాట్లాడి పేదలకు సహాయం చేయండి. బాధ్యతలందరికీ సపోర్ట్ గా మేము ఎప్పుడు ఉంటాం. మీరు అదే విధంగా బాధ్యతలందరికీ న్యాయం చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మీకు కృతజ్ఞతలు తెలిపేదానికి సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఏదో మేము విమర్శించాలనో ఇంకోటనో మేమైతే లేవు. ఎందుకంటే ప్రతి బాధ్యతుడికి న్యాయం చేస్తే న్యాయం చేశారనుకున్నాం. అదే గత ప్రభుత్వంలో 2015లో వరదలు వస్తే ప్రతి ఇంటికి 4,000 ఇచ్చాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 2,500 ఇచ్చాం. అదేవిధంగా రైస్ ఇచ్చాం. మీతో పాటు పురవాస కేంద్రాల్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము, లేకపోతే లేదు అని చెప్పలా. అది ఆ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన ఇది. ఆ విధంగా మీరు చేయలేకపోయారు. సీఎం వచ్చినప్పుడు సార్ మీరు చెప్పడం పురవాస కేంద్రాల్లో ఇది కరెక్ట్ కాదు, అందరికి ఇవ్వాలని చెప్పుండాలి. మీరు ఒక నాయకులుగా మీరు మంత్రిని, ఎమ్మెల్యేలని అందరినీ పెట్టుకొని వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి మీరు ఇప్పిస్తే మేము కూడా సంతోషిస్తాం ప్రతిపక్ష నాయకులంగా. కానీ మీరు ఆ పని చేయకుండా ఒక 10 మంది ఎవరో గ్రామస్తులు వచ్చి 100 మంది గ్రామస్తులను మీరే రెచ్చగొట్టి అడగ పంపించి ఆఫీసుల చుట్టూ మీరు ధర్నా చేయండి, మేము సపోర్ట్ ఉంటాం, దీనికి అధికారులను బలి చేద్దామంటే ఇది ఎంతవరకు సబబు? ఎక్కువ కాలం జనాలు నమ్మరు. అది మీరు గుర్తుంచుకోవాలి. 2015లో వరదలు వస్తే వలస కూలీలు కూడా 25 కిలోలు బియ్యం ఇచ్చాం తెలుగుదేశం గవర్నమెంట్ లో. మీరు ఈ రోజు వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి కానీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. అదే కొంతమందికి రేషన్ కార్డులు అయ్యి లేవు, కొన్ని ఊర్లలో చుట్టుముట్టుండే మా నాయకుడు గూడూరు ఇన్ఛార్జి పాసి సునీల్ కుమార్ గారు కొంతమందికి ఆర్థిక సాయం చేశాడు, కొంతమందికి రైస్ ఇచ్చాడు. అది మా కమిట్మెంట్. మా నాయకుడు లక్షణాలు ఏంటంటే ఆ విధంగా ఉంటాయి. మా పార్టీలో బెడ్షీట్లు పంచాడు, అన్ని పంచాడు. కానీ మీరు గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా ఈరోజు బాధ్యతలకి సహాయం చేయలేకపోతున్నారంటే అది మీ యజ్ఞతకి వదిలేస్తున్నాం. మీరు అధికారులను పనిచేయడం అయితే కరెక్ట్ కాదు. ఆ ఎండిఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా. ఎందుకంటే స్వయాన ఒక డివిజన్కి ఒక అధికారి ఆర్డీఓ గారు ఆయన చెప్పాడు, సార్ పురవాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇమ్మన్నారు, మేము వీలైనంత వరకు అంటే మేము ఒక అర్జీ ఇచ్చాం ధర్నా చేసి. ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు, వీలైనంత వరకు మేము రాసి పంపిస్తున్నాం సార్, సహాయం చేసేదానికి చూస్తాం. అది గవర్నమెంట్ స్పందించలే. అది మీరు ఈ రోజు పోయి మంత్రినో లేకపోతే ఎమ్మెల్యేలనో తీసుకుపోయి వాళ్ళ మీద ప్రెజర్ ఇచ్చి ఏ విధంగా అయితే అధికారుల మీద మీరు ఈ ధర్నాలు చేస్తున్నారో ఆ విధంగా ఎమ్మెల్యే ఇంటి ముందు చేయండి, లేదు మంత్రి ఇంటి ముందు చేయండి, లేదు స్వయంగా మీరు పోయి మాట్లాడి సహాయం చేయించండి. మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతలు జరుపుతాం సహాయం చేస్తే ప్రతి ఒక్కరికి బాధ్యులకి సహాయం అందిందంటే. అంతేగాని ఈ కపట రాజకీయాలు చేసి ఓట్ల రాజకీయాలు చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఇంకా ఎవరు మోసపోరు.